నమస్కారం గురువుగారు. నమస్కారం కీర్తి గారు. గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? మనం మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళ ఫస్ట్ లెటరు లేదంటే బాగా పాపులర్ అయిన కనుక పేరు, అందరూ ఎక్కువ మంది పిలిచే పేరు, కన్ఫ్యూజన్ లేకుండా. కొంతమంది పుట్టింట్లో ఒక పేరు, తర్వాత రకరకాల పేర్లతో స్కూల్లో ఒక పేరు, కాలేజీలో ఒక పేరు పిలుస్తుంటారు. బట్ ఎక్కువగా బాగా పాపులర్గా పిలిచే పేరు కనుక చూసుకుంటే అందులో ఫస్ట్ లెటర్ కనుక కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ పేరుతో మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి ఎక్కువ వస్తుంటారు. మనకి ఎక్కువగా చూస్తుంటే కాతో ఎక్కువ చాలామంది ఎక్కువ పిలుస్తూ ఉంటారు, కామేశ్వర్. తర్వాత లేదంటే మనకి కోటేశ్వర్. తర్వాత ఎక్కువగా వచ్చేవాళ్ళు అనమాట కీర్తన కానీ ఇలాంటి పేర్లతో ఎక్కువగా హా ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వస్తూ ఉంటారు. కొంతమంది మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంటారండి. ముస్లిమ్స్ వాళ్ళకు కూడా హా అనే పేరుతో ఎక్కువగా ఉంటాయి. హుస్సేన్ కానీ ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాయి. వాళ్ళు కూడా ఎక్కువ ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బాగా పాపులర్ అయిన పేర్లు కనుక హా ఉన్నా కానీ మనకి ఈ మిథున రాశి వాళ్ళ కింద వస్తుందన్నమాట. ఇది కనుక చూసుకుంటే ఆదాయము వ్యయం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14 అండి, వ్యయం 2. ఓకే గురుగారు, ఎలా ఉంది? చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది. 14 ఆదాయం ఉంటుంది, వ్యయం 2 ఉంటుంది. వీళ్ళకి రాజ్య పూజ్యం 4, అవమానం 3. ఓకే, ఇది కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. సో మిథున రాశి వాళ్ళకి ఒక చాలా బాగుంటుంది ఈ సంవత్సరాన్ని మీరు గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది. ఓకే గురుగారు. వీళ్ళకి శని మీనరాశిలో ఎంటర్ అవుతున్నారండి. మనకి ఉగాది పండుగ రోజు నుంచే వాళ్ళు ఉన్నారు. తర్వాత గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహుకేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను, తర్వాత సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారండి. వీళ్ళంతా మే 18న ఎంటర్ అవుతున్నారు. మే 14 గురువు ఎంటర్ అవుతున్నారండి. ఈయన యొక్క 4 గ్రహాల యొక్క చేంజెస్ వల్ల మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి మనకి ఏమని చెప్తారంటే సూక్ష్మ గోచారము, లఘు గోచారము, వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉందో మన మహర్షులు 3 ముక్కల్లో చెప్పేస్తారు. ఎలా అంటే ఏమని చెప్తారంటే దారిద్ర్యం, నానా దుఃఖం, పాపం, స్వం అని చెప్తారనమాట. అంటే గురువు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల రకరకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు కొంచెము పాప పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి 10th హౌస్లో శని ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. కొంచెం బాగుంటుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల ధన ప్రవాహాన్ని ఇస్తారు. సో ఇది మనకి మిథున రాశి వాళ్ళకి చూద్దాం. ఇది ఉండే రిజల్ట్ అనమాట. అయితే మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే శని 10th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్తారనమాట. ఏమవుతుందంటే వ్యకలం, శోక సంతాప, పాపముద్యోగ విఘ్నకం, కృషిర్యాది సర్వ విఘ్నం చ దశమస్తే శనో భవేత్ అని చెప్తారు. అంటే వీళ్ళు 10th హౌస్లో ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏదైనా కనుక ఉద్యోగంలో విఘ్నాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే 10th హౌస్లో శని అంత పెద్ద ఇబ్బంది పెట్టడండి. వాళ్ళకి 10th హౌస్ కర్మస్థానం కాబట్టి, ఈయన కర్మాది కాబట్టి కొంచెం ఇబ్బందులు పెడతాడు కాబట్టి మరీ ఏలినాటి శనిలాగా, అష్టమ శనిలాగా, ఈ శనిలాగా అయితే ఇబ్బంది ఏం పెట్టరు. మిథున రాశి వాళ్ళకి సహజంగా నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం పట్టుదలగా కనుక జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని చెప్తారు. అంతేకాకుండా 12వ ఇంట్లో దృష్టి ఉండడం వల్ల ఖర్చులు చాలా ఎక్కువగా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవర్ ఎక్స్పెండిచర్ అంటే కొనేద్దాం అని కొనేస్తూ ఉంటారు. అది కొన తర్వాత అనవసరం కొనేసామే, ఇది అవసరం లేకపోతే తీసేసుకున్నామే, ఏ బిల్డింగ్ హౌస్ ఏదో టక్కన తీసేసుకుంటారు డబ్బులు అని చెప్పేసి, అవి అనవసరంగా తీసుకున్నామని తర్వాత ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వైఫ్కి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ బేసికల్గా వైఫ్ రిలేటెడ్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా వాళ్ళు ఏదైనా కనుక ముందు హెల్త్ బాగాలేతే ముందుగానే హాస్పిటల్కి వెళ్ళడం చూసుకోవటం ఇవి చేసుకోవాలి. మనకేం చెప్తారంటే సాధారణమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తారండి. అయితే వీళ్ళకి గురువు ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఇది కూడాను మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అయితే ఏమని చెప్తారంటే రాజకోపం, యశోహాని, ఉద్యోగ విరోధకం, బుద్ధి భ్రంశో, సౌభాగ్యహాని. ఓకే, వీళ్ళకి ఫస్ట్ హౌస్లో తనుగతే గురువు అని చెప్తారనమాట. తను అంటే మనకి ఫస్ట్ హౌస్లో కనుక గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు. కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది, కొన్ని విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుందంటే రాజకాపు యశోహాని అని చెప్తారు. అంటే వీళ్ళ పై బాసులు ఎవరైనా ఉద్యోగానికి ఎంప్లాయీస్ కనుకుంటే వాళ్ళతో వరకు గొడవ పడి వీళ్ళు చేసిన పనికి కొంచెం డిసాటిస్ఫాక్షన్ ఉండేసి కోపపడుతూ ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి, ఏదైనా కనుక బిజినెస్ పీపుల్ అయితే ఇలాగ గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి,
పొలిటీషియన్స్ నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అపకీర్తి, వీళ్ళకి అప్పటిదాకా ఒక మంచి పేరు ఏమన్నా ఉంటే వీళ్ళకి మీద కొంచెం రాంగ్ ఎలిగేషన్స్ వచ్చేసి వీళ్ళకి అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చిరాకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉండి బుద్ధి భ్రంశము, అంటే వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి జ్ఞానానికి సంబంధించి, సో ఆ జ్ఞానం సరిగా లేకపోతే ఏమవుతుంది, మన బుద్ధి పనిచేయదు అనమాట, సరిగ్గా డెసిషన్ తీసుకోలేం. ఎందుకంటే సంపదలకు కూడా హాని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి 5th హౌస్ 9th హౌస్ దృష్టి ఉండటం వల్ల గురువు పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. వాళ్ళు చక్కగా ఎదుగుతారు, బాగా చదువుకుంటారు, మంచి హ్యాపీ న్యూస్లు అంటారు. అదే 9వ ఇంట్లో కూడా దృష్టి ఉండటం వల్ల గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరుగుతారు ఈ సంవత్సరం. మిథున రాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి పుణ్యక్షేత్రాలను తిరిగేస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు మాట చక్కగా వింటారు, ట్రెడిషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఉద్యోగంలో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి 9th హౌస్లో రాహు ఉండటం వల్ల ఏమని చెప్తారంటే కొన్ని విషయాల్లో అప్పటిదాకా ఏదైనా సపోర్ట్ ఇచ్చిన విషయం సపోర్ట్ రాకుండా ఉంటుంది. అక్కడ 9th హౌస్లో రాహు కూడాను మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. అయితే ఏం చెప్తారంటే మనకి గోజీవ గజనాంశం ధనధాన్యాది నాశన కృత్ ప్రయాణ క్లేశం ఆప్నోతి భాగ్యస్థానకే ఫణో అంటారనమాట. ఎవరైనా కనుక దూర ప్రయాణాలు కనుక చేసుకుంటే అలాంటి ప్రయాణాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లాంగ్ ప్రయాణం, ఫారిన్ వెళ్ళాలనుకున్నా, లేదంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఎక్కడికైనా దూర ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ముందుగానే చెక్ చేసుకొని అంత క్లీన్గా చూసుకొని వెళ్తుంటాం. మనం అప్పుడప్పుడు న్యూస్లు అంటాం, కొంతమంది ఫారిన్ వెళ్ళిపోయారు, అక్కడ మోసపోయారు దళారుల చేతిలో, ఇట్లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయండి. వీళ్ళకి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ధనము ధాన్యమైన మొదలైన విషయాల్లో అనవసరంగా ఓవర్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి ఉండే అవసరం ఒకటి, దానికి మించి ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది గురువు అని చెప్పాను కదా, జ్ఞానం అది సరిగ్గా వీళ్ళకి ఉపయోగపడతాం. అందుకని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే చక్కగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్ ఉంటుందండి. కంప్యూటర్లు కానీ, పూర్వకాలం గుర్రాలు ఏనుగులు అవి అంటారు కదా, ఇప్పుడు అవి ఈ కాలంలో లేవు. కాబట్టి కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్, ఇలా ఎలక్ట్రిసిటీ ఇలాంటి, లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి సరైన సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే అప్పటిదాకా కారు ఉంటుంది, కారు లేకుండా ఉండటం, అప్పటిదాకా ఒక మంచి కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్ ఏదో ఉంటుంది, అదే ఫోన్తో ఆ టెంపర్డ్ గ్లాస్ పగిలిన గ్లాస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రాహు ప్రభావం ఎక్కువ ఉంటే చినిగిపోయిన బట్టలు, కట్ అయిపోయినాయి, పగిలిపోయిన గ్లాసులు ఎక్కువ వాడుతుంటారు. కొంతమంది మొబైల్ ఆ టెంపర్డ్ గ్లాస్ పగిలిపోయి ఉంటుంది, దాన్ని అంతే పెట్టుకొని వాడుతూ ఉంటారు. దాని రిప్రజెంటేషన్ రాహు ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంది, వెంటనే మార్చేస్తారు. సో ఇవన్నీ వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి గమనించుకోవాలండి. ఓకే గురుగారు, నక్షత్రాల పరంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మన కీర్తి గారు ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇవి కనుక చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యము అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చక్కగా ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే. ఓకే గురుగారు, మిథున రాశి వారు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. వీళ్ళకి పరిహారాలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఓవరాల్గా అంతా బాగుంది. మనం కనుక చూసుకుంటే ఇంకా ఎవరికైనా కనుక బాగా ప్రాబ్లం ఉంటే, గురువు వల్ల ఇబ్బందులు ఉంటే వీళ్ళు కోటప్పకొండ, ఓకే, మేధా దక్షిణామూర్తి స్వరూపమైన కోటేశ్వర స్వామిని విజిట్ చేసుకోండి. అక్కడ గురువుకి హోమాలు చేస్తారు. గురువారం రోజున బృహస్పతి హోమం, ఆ హోమం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని రెగ్యులర్గా పఠించడం చేయాలి. ఎల్లో కలర్ బట్టలు వాడటం, గురువారాలు నియమంగా ఉండటం, అంతేకాకుండా శనగలు కనుక దానం చేస్తూ ఉంటే గురువు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి పోతాయండి. అంతే రాహుకేతుల యొక్క ప్రభావం కూడా వీళ్ళకి, అందులోని కేతు రాహు యొక్క ప్రభావం ఉండటం వల్ల అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది. అక్కడ మనకి వీలైతే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయటం, మెడిటేషన్ చేసుకోవటం, ఒక దీపారాధన కనుక చేస్తూ ఎక్కువగా ఉంటే ఈ రాహు నుంచి పెట్టే బాధలు ఏమైనా ఉంటే వాటి గురించి కూడా పోతాయి అనమాట. అంతేకాకుండా వీళ్ళకి గోచార స్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి మనకి ఏం కనిపిస్తుంది అంటే రోగ ఆధిక్యము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకున్న తీవ్రతను బట్టి మృత్యుంజయ మంత్రం జపించుకోవటము, లేదంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకోవటము, లేకుంటే ఆయుష్ సూక్తం అని ఉంటుందండి, అది వేద మంత్రము. ఈ ఆయుష్ సూక్తాన్ని జపం చేయించుకోవటము, ఇవన్నీ కనుక చేస్తూ ఉంటే వాళ్ళకున్న తీవ్రతను బట్టి అవి మనకి దేవుళ్ళ నుంచి, తర్వాత నేచర్ నుంచి హెల్ప్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ అని వాళ్ళు ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఇవి అంతా వీళ్ళకి బాగుంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా బాగుంది. సపోజ్ ఇంకా ఎవరికైనా బిజినెస్ సరిగా రాకపోయినా కానీ వీళ్ళు పరిహారం కింద మనకి
కుబేర పాశుపతం హోమం చేయించుకున్నా, లేదంటే శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి శీఘ్ర ధన ప్రాప్తి గురించి, నష్టద్రవ్య ప్రాప్తి గురించి హోమం చేయించుకున్నా, విశేష హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం చాలా చక్కగా వస్తుంది వీళ్ళకి. ఓకే గురువు గారు, మిథున రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు. వాళ్ళు చేయాల్సిన పరిహారాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.